మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయము మొదటి వచనం నుండి చివరి వచనం వరకు అందరం కలిసి చదువుకుందాం. నేను స్వతంత్రులను కానా, నేను అపోస్తలులను కానా, మన ప్రభు అయిన యేసును నేను చూడలేదా? ప్రభువునందు నా పనికి ఫలము మీరు కారా? ఇతరులకు నేను అపోస్తలులను కాకపోయినను మీ మట్టుకైనను అపోస్తలుడనై ఉన్నాను. ప్రభువునందు నా అపోస్తలత్వమునకు ముద్రగా ఉన్నవారు మీరే కారా? నన్ను విమర్శించు వారికి నేను చెప్పు సమాధానం ఇదే: తినుటకు త్రాగుటకును మాకు అధికారం లేదా? తక్కిన అపోస్తలుల వలెను ప్రభు యొక్క సహోదరుల వలెను కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకుని తిరుగుటకు మాకు అధికారం లేదా? మరియు పని చేయకుండాకు నేనును బర్నబాయి మాత్రమే అధికారం లేనివారమా? ఎవడైనను తన సొంత ఖర్చు పెట్టుకుని దండులో కొలువు చేయునా? ద్రాక్ష తోట వేసి దాని ఫలము తిననివాడెవడు? మందను కాచి మందపాలు త్రాగనివాడెవడు? ఈ మాటలు లోకాచారమును బట్టి చెప్పుచున్నానా? ధర్మశాస్త్రము కూడా వీటిని చెప్పుచున్నది కదా. కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నది. దేవుడు ఎట్ల కొరకు విచారించుచున్నాడా? కేవలము మన కొరకే దీనిని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే కదా ఈ మాట వ్రాయబడిను. ఎలయనగా దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్ళము త్రొక్కించువాడు పంటలో పాలు పొందుననే ఆశతో త్రొక్కింపవలెను. మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకొనుట గొప్ప కార్యమా? ఇతరులకు మీపైన ఈ అధికారములో పాలు కలిగిన ఎడల మాకు ఎక్కువ కలదు కదా. అయితే మేము ఈ అధికారమును వినియోగించుకోలేదు. క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలుగజేయకుండుటకై అన్నిటినీ సహించుచున్నాము. ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయము వలన జీవనము చేయుచున్నారని, బలిపీఠము వద్ద కనిపెట్టుకొని ఉండువారు బలిపీఠముతో పాలివారై ఉన్నారని మీరు ఎరుగరా? అలాగున సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించి ఉన్నాడు. నేనైతే వీటిలో దేనినైనను వినియోగించుకొనలేదు. మీరు నా యెడల ఇలాగున జరపవలనని ఈ సంగతులు వ్రాయనూ లేదు. ఎవడైనను నా అతిశయము నిరర్థకము చేయుట కంటే నాకు మరణమే మేలు. నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును. ఇష్టపడకపోయినను గృహనిర్వాహకత్వము నాకు అప్పగింపబడిను. అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరచుకొనకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతము. నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నను. ఎక్కువ మందిని సంపాదించుకున్నటకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటుని. యూదులను సంపాదించుకున్నటకు యూదులకు యూదుని వలె ఉంటుంది. ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకున్నటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలె ఉంటుంది. దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడను కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను. అయినను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకున్నటకు ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేని వాని వలె ఉంటుంది. బలహీనులను సంపాదించుకున్నటకు బలహీనులకు బలహీనుడనైతిని. ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలెనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. మరియు నేను సువార్తలో వారితో పాలివాడగుటకై దాని కొరకే సమస్తమును చేయించున్నాను. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడే ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయముకు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయముకు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరము నలగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడ మా ప్రియ పరలోకపు తండ్రి, గత కొన్ని వారాలుగా మొదటి కొరింథీ పత్రిక అధ్యాయం వెంబడి అధ్యాయం ధ్యానించడానికి మీరు కృప చూపుతున్నందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వారం ప్రభువా 9వ అధ్యాయాన్ని దినం మేము ధ్యానించుకొనబోతుండగా మీ వాక్కుల ద్వారా మాట్లాడి మమ్మల్ని బలపరచమని, ఈ సమయం మాకు దీవెనకరంగా చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.
ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, గత వారంలో మరి పౌలు గారు ఒక నూతనమైన అంశాన్ని ప్రారంభించారు. మరి మీకు అది జ్ఞాపకం ఉన్నదో లేదో. ఏమిటా అంశం అంటే క్రైస్తవ స్వాతంత్ర్యం. అంశం ఏంటి? క్రైస్తవ స్వాతంత్ర్యం. అన్నీ తినడానికి నాకు స్వాతంత్ర్యం ఉంది. అన్నీ తినడానికి నాకేముంది? స్వాతంత్ర్యం ఉంది. కానీ కొన్ని నేను తినను అంటున్నాడు. ఎందుకు? ఇతరులకు అభ్యంతరము కలగకుండా ఉండాలని కొన్నిటిని తినడం నేను మానివేశాను. మరి విగ్రహానికి అర్పితం చేసిన ఆహారాన్ని తినవచ్చా తినకూడదా అనే ప్రశ్నను 8వ అధ్యాయంలో ఆన్సర్ రాశాడు. ఆ ప్రశ్నకి ఆయన ఏమంటాడంటే, విగ్రహం వట్టిది, దానిలో ఏం లేదు, అది తిన్నంత మాత్రం నువ్వేం కలుషితం కావు, అలాగని దాన్ని ఏమాత్రం మనం తినకూడదు. ఎందుకు తినకూడదంటే, బలమైన విశ్వాసినైన నేను ఆ విగ్రహాన్ని ఆరాధన చేసిన దాన్ని నేను తింటే, ఒక బలహీనమైన విశ్వాసి విగ్రహంలో ఏదో ఉన్నదనుకొని తిని తన మనస్సాక్షి అపవిత్రమవుతుంది, తన మనస్సాక్షి బలహీనమవుతుంది, తద్వారా ఆ వ్యక్తి నశించిపోతాడు. కనుక ఎదుటి వ్యక్తికి అభ్యంతరం కలగకుండా ఉండుటకై మాంసము తినకూడదు, విగ్రహానికి అర్పించిన ఆహారాన్ని తినకూడదు అని తేల్చి చెప్పాడు. చివరి వచనంలో ఏమన్నాడో చూడండి. పోయిన వారం ఆ వచనాన్ని మనం మరి జ్ఞాపకం చేసుకుందాం. 8:13 కాబట్టి భోజన పదార్థముల వలన నా సహోదరునికి అభ్యంతరం కలిగిన ఎడల నా సహోదరునికి అభ్యంతరం కలుగజేయుకుంటుటకై నేను ఎన్నటికీ మాంసము తినను. ఈ విగ్రహారాధన చేసిన భోజనాన్ని నేను ఎన్నటికీ తిననని ఒక తీర్మానం తీసుకున్నాడు. నేను తినను అన్నాడు. ఇప్పుడు చూడండి 9వ అధ్యాయం దేంతో మొదలైంది? చదవండి ఎవరైనా. నేను స్వతంత్రుడను కానా? నేను తినను అన్నానంటే తినే హక్కు నాకు లేదనుకుంటున్నారా? మీరు చెప్పండి, ఉందా లేదా? ఉన్నది. ఇప్పుడు మనం 9వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. జాగ్రత్తగా గమనించండి. 9వ అధ్యాయంలో ఉన్నటువంటి సత్యాలను మనం కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం. 8 నుండి 11వ అధ్యాయం 1వ వచనం వరకు, అంటే 8, 9, 10 అధ్యాయాలు మరియు 11వ అధ్యాయం 1వ వచనంలో క్రైస్తవ స్వాతంత్ర్యం గురించి ఆయన రాశాడు. దేని గురించి? క్రైస్తవ స్వాతంత్ర్యం. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తుని నమ్ముకున్నామో అన్ని రకాల ఆచారాల నుండి, ధర్మశాస్త్రము నుండి, భయాల నుండి దేవుడు మనకు విడుదల ఇచ్చాడు. దేవుడు మనకు స్వాతంత్ర్యాన్ని అనుగ్రహించాడు. క్రీస్తు రక్తము వలన మనము స్వతంత్రమయ్యాం. అయితే వినండి, ఆ స్వాతంత్ర్యాన్ని మన ఇష్టం వచ్చినట్టు మనం ఉపయోగించకూడదు. అర్థమైందా? దేవుడు మనకు స్వాతంత్ర్యం ఇచ్చాడు. ఇక స్వాతంత్రం దొరికింది కదా అని మన ఇష్టం వచ్చినట్టు మన స్వాతంత్ర్యాన్ని ఏం చేయకూడదు? ఉపయోగించకూడదు. మన స్వాతంత్ర్యం అనగా మనం తినే ఆహారం, మనం చేసే పనులు, అవి ఒకవేళ పాపం కాకపోయినప్పటికీ, తినే ఆహారం ఇంకోటి మనం చేసే పనులు పాపం కాకపోయినప్పటికీ ఇతరులకు అభ్యంతరకరంగా ఉండకూడదని అవి తినకూడదు, ఆ పనులు మనం చేయకూడదు. నిజానికి అది తింటే పాపం కాదు, నిజానికి ఆ పని చేస్తే పాపం కాదు. మరి ఎందుకు చేయకూడదు? అవి తినే స్వాతంత్రం ఉంది, ఆ పని చేసే స్వాతంత్రం ఉంది. అయితే అవి తినడం లేదు, ఆ పని చేయట్లేదు. ఎందుకంటే ఇతరులకు ఏం కలిగే ప్రమాదం ఉంది? అభ్యంతరం కలిగే ప్రమాదం ఉంది. ఈ సత్యాన్ని 8వ అధ్యాయంలో వివరించాడు. 9వ అధ్యాయంలో తన జీవితాన్నే ఒక ఉదాహరణగా చెప్పాడు. 10వ అధ్యాయంలో ఆ సత్యాన్ని ఆయన అన్వయించాడు. 3 అధ్యాయాలు కదా. 8వ అధ్యాయంలో వివరించాడు. 9వ అధ్యాయంలో ఉదాహరణ చెప్పాడు. ఎవరు ఉదాహరణ దీనికి? పౌలే తన జీవితాన్నే ఒక ఉదాహరణగా చెప్పాడు. ఇక 10వ అధ్యాయంలోకి వచ్చేసరికి దాన్ని మన జీవితానికి ఆయన అన్వయించాడు. రైట్. ఈ 9వ అధ్యాయము పౌలుకు కొరింథీ సంఘములో తాను పరిచర్య చేసినటువంటి 18 నెలల కాలంలో, ఎంతకాలం పనిచేశాడు కొరింథీలో? కాలంలో వారి యొద్ద నుండి కానుకలను అంగీకరించే స్వాతంత్ర్యం ఆయనకున్నది. అయితే ఆ కాలంలో ఎటువంటి కానుకలు కూడా పౌలు స్వీకరించలేదు. తన అవసరాల కోసం తాను కష్టపడి పనిచేసి బ్రతికాడు. అందరు నా వైపు చూడండి, జాగ్రత్తగానండి. కొరింథీ సంఘములో 18 నెలలు పనిచేశాడండి. ఎవరు? పౌలు గారు. మరి అక్కడ సేవ చేస్తున్నప్పుడు అక్కడ వచ్చే కానుకలు ఆయన తీసుకోవచ్చా, తీసుకోకూడదా?
గట్టిగా చెప్పాలి. ఆ కానుకలు తీసుకొని తన అవసరాల కోసం ఉపయోగించే స్వాతంత్ర్యం ఆయనకి ఉన్నది. అయితే ఆ 18 నెలల్లో ఒక్కసారి కూడా ఆయన కానుకలు తీసుకోలేదు. మరి ఎట్లా బతికాడు అనే ఆలోచన మీకు రావచ్చు. ఆయన పగలంతా పరిచర్య చేసేవాడు, రాత్రంతా డేరాలు కుట్టి జీవించేవాడు. డేరాలు అంటే టెంట్లు అమ్ముతారు, టెంట్లు వేస్తారు కదా ఫంక్షన్స్కి. ఆ టెంట్లు కుట్టి తయారు చేసి అమ్మేటువంటి వాడు. అంటే తన పని తాను చేసుకుంటూ తన అవసరాల కోసం సంఘం మీద ఆధారపడకుండా, సంఘము నుండి కానుకలు ఏమాత్రం సేకరించకుండా, సంఘములో కానుకలు వసూలు చేయకుండా, అవి తీసుకొని అనుభవించేటువంటి అవసరాలు తీర్చుకునే స్వాతంత్రం ఆయనకున్నది. కానీ ఆయన కానుకలు ఏమాత్రం ఏం చేయలేదు, స్వీకరించలేదు. అయితే తన అవసరాల కోసం ఏం చేశాడు, బయట కష్టపడి పని చేశాడు. ఇప్పుడు ఏమైందో తెలుసా? ఆ తర్వాత కొంతమంది వచ్చారు. ఎవరెవరు వచ్చారు గుర్తుందా మీకు? అపోల్లో వచ్చాడు, తర్వాత పేతురు వచ్చాడు, చాలామంది వచ్చారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు అన్ని గ్రూపులు అయిపోయినాయిగా. పేతురు గ్రూపు, అపోల్లో గ్రూపు, పౌలు గ్రూపు. పౌలు గ్రూపు కాని వాళ్ళు ఏమంటున్నారంటే, పౌలు అసలు అపోస్తలుడే కాదయ్యా. కాదా? ఎందుకు కాదు? ఎందుకు కాదంటే, మన దగ్గర ఉన్నప్పుడు ఆయన కానుకలు తీసుకోలేదు కదా. మన దగ్గర ఉన్నప్పుడు ఏం తీసుకోలేదు? కానుకలు తీసుకోలేదు కదా. కానుకలు తీసుకోలేదు కాబట్టి అసలు ఆయన అపోస్తలుడే కాదు అని ఒక ముద్ర వేసేశారు. చూసారా? కేవలం కానుకలు తీసుకోనందుకు పౌలుని ఏమని తెలియజేశారు చివరికి? ఆయన అసలు అపోస్తలుడే కాదు. పౌలుకి అసలు కానుకలు తీసుకునే హక్కే లేదు. హక్కు లేదు కాబట్టి ఆ రోజు తీసుకోలేదు. కానీ పౌలు అంటున్నాడు, హక్కు లేక కాదు నేను తీసుకుంది, మీకు భారముగా ఉండకూడదని నేను తీసుకోలేదు. హక్కు లేక కాదు నేను తీసుకుంది. పౌలు గారు కానుకల కోసమే సేవ చేస్తున్నాడని కొంతమంది చర్చి మానేస్తారేమోనని, కానుకల కోసమే సువార్త ప్రకటిస్తున్నాడని కొంతమంది సువార్త వినకుండా వెళ్ళిపోతారని, ఇతరులకు అభ్యంతరకరంగా ఉండకుండా ఉండాలని నేను ఏమాత్రం కానుకలు అంగీకరించలేదు. నిజానికి నేను కూడా అపోస్తలుడినే అని తన యొక్క 9వ అధ్యాయంలో తన అపోస్తలత్వాన్ని నిర్ధారించడానికి కొన్ని రీజన్స్ని ఆయన చెప్పాడు. ఈ అధ్యాయాన్ని మనం 2 భాగాలుగా చూడబోతున్నాం. ఎన్ని భాగాలు? 2. వరుసగా రాసుకోండి. 1, పౌలుకున్న స్వాతంత్ర్యము లేదా హక్కు. పౌలుకు కలిగిన స్వాతంత్ర్యం లేదా హక్కు. చెప్పండి, ఏం హక్కు ఉంది పౌలుకి? కానుకలను తీసుకునే హక్కు ఉందా లేదా? అందరు గట్టిగా చెప్పాలి. ఉన్నది. సంఘములో వచ్చే కానుకలను తన వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించుకునే హక్కు, స్వాతంత్ర్యం ఉన్నదా లేదా? ఉన్నది. అది 1వ వచనం నుండి 14వ వచనం వరకు. మొదటి 14 వచనాలలో తనకి ఆ స్వాతంత్రం ఎలా ఉన్నదో, తనకు ఆ హక్కు ఎలా ఉన్నదో పౌలు గారు అనేక రుజువులను ఇస్తాడు. హక్కునకు కలిగిన కారణాలని ఈ 14 వచనాలలో తెలియజేస్తాడు. 2వ మాట, పౌలు ఆ హక్కును వదిలివేయుట. పౌలు ఆ హక్కును ఏం చేశాడు? ఉపయోగించుకున్నాడా, వదిలేశాడా? ఎందుకు వదిలేశాడు? కారణాలు. ఆ కారణాలనే మనం 15వ వచనం నుండి 23 వచనాల్లో మనం చూస్తాం. అవి కారణాలే, ఇవి కారణాలే. జాగ్రత్తగా వినండి, ఒకసారి నా వైపు చూడండి, మీకు అర్థమైంది. కానుకలను తీసుకునే హక్కు పౌలు కలిగి ఉన్నాడు. అందుకు కొన్ని కారణాలు చెప్తాడు. 1 నుంచి ఎక్కడ దాకా? 14 వచనాలు. 2వది, కానుకలను తీసుకునే హక్కు ఉంది, కానీ ఇప్పుడు ఆ హక్కును ఏం చేశాడు? వదిలేశాడు అనమాట. అంటే ఏమాత్రం తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు? వాళ్ళు ఏమంటున్నారు? ఆయన అపోస్తలుడు కాదు కాబట్టి తీసుకోలేదు అంటున్నారు. కానీ పౌలు అంటున్నాడు, నిజానికి నేను అపోస్తలుడినే, నేను ఎందుకు ఆ హక్కు వదులుకున్నానంటే అంటూ 3 కారణాలు చెప్తాడు. ఎన్ని కారణాలు?
3. వాటన్నిటిని మనం వరుసగా చూద్దాం. మొట్టమొదటిది హక్కునకు కలిగిన కారణాలు. 2 హక్కును వదిలివేయడానికి కలిగిన కారణాలు. బహుశా మీరు చదివే ఉంటారు ఇంతకుముందు ఈ అధ్యాయాన్ని. ఇప్పుడు బాగా లోతుగా ఈ అధ్యాయాన్ని మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటి పాయింట్ రాసుకోండి. కానుకలను అంగీకరించే స్వాతంత్ర్యం. కానుకలను అంగీకరించే స్వాతంత్ర్యం ఎవరికుంది? పౌలుకున్నది. మరి కొంతమంది ఏమంటున్నారు? లేదు లేదు, ఆయనకు ఆ హక్కు లేదు. ఎందుకు లేదంట? ఆయన అసలు అపోస్తలుడే కాదు అంటున్నా. కనుక పౌలు తాను అపోస్తలుడినేనని, సంఘములో వచ్చే కానుకలను స్వీకరించడానికి తాను అర్హుణ్ణేనని చెప్పడానికి ఆయన సుమారు ఈ అధ్యాయంలో 5 కారణాలు ఇచ్చాడండి. చెప్పండి, ఎన్ని కారణాలు? 5. వరుసగా రాసుకోండి. 1, పౌలు అపోస్తలుడు. పౌలు ఎవరు? పౌలు ఒక అపోస్తలుడు. పౌలు ఒక అపోస్తలుడు కనుక తప్పకుండా ఆ కానుకలను తీసుకునే హక్కు ఆయనకి ఉన్నది. 1 నుండి 6 వచనాలు. 1 నుండి 6 వచనాలు చూడండి. 1వ వచనములో పౌలు ఏమంటున్నాడో మనం చూద్దాం. 9వ అధ్యాయము 1వ వచనం. నేను అపోస్తలుడను కానా? అంటలేం చేయండి ఆ మాట. నేను అపోస్తలుడను కానా. వినండి. అసలు అపోస్తలుడు అంటే ఏంటి? యాక్చువల్గా అపోస్తలుడు అనేటువంటి పదానికి అర్థం ఏంటో చెప్తా, రాసుకోనండి. పంపబడినవాడు. ఒక పని నిమిత్తం ఏం చేయబడ్డాడు? పంపబడినవాడు. ఈ రోజుల్లో కూడా చాలామంది పేరుకు ముందు అపోస్తలుడు అని తగిలించుకుంటున్నారు. బహుశా మీరు పేపర్లో, టీవీలో చూసే ఉంటారు. అపోస్తలుడు పలాయన, అపోస్తలుడు పలానా ఆయన అని. ఇంతకీ అపోస్తలుడు అంటే ఎవరు? అపోస్తలుడికి ఉన్నటువంటి గుర్తులేంటి? 3 గుర్తుల్ని పౌలు ఇక్కడ ప్రస్తావించాడు. వరుసగా రాసుకోండి. 1, పునరుద్ధానుడైన ప్రభువుని కళ్ళారా చూసి ఉండాలి. పునరుద్ధానుడైన ప్రభువుని ఎలా చూసి ఉండాలి? కళ్ళారా చూసి, ఏదో దర్శనంలో చూడటం కాదు, లేకపోతే కలలో చూడటం కాదు. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత ఆయన్ని కళ్ళారా చూసింది ఎవరు? 12 మంది శిష్యులు. చూశారు కదా. వాళ్ళందరిని ఏమంటాం? అపోస్తలుడు అంటాం. మరి పౌలు అంటున్నాడు నేను కూడా అపోస్తలుడే అంటున్నాడు. మరి ఆయన చూశాడా? దమస్కు పోయే మార్గములో కింద పడి ఎవరిని చూశాడు? ఏ దేవుడు? ఆ దేవుడు పునరుద్ధానుడైన దేవుడు. అదే మాట ఆయన అంటున్నాడు. చూడండి, నేను చూడలేదా అన్నాడు. ఎక్కడుంది ఆ మాట? 9వ అధ్యాయము 1వ వచనం, లాస్ట్ లైన్. మన ప్రభు అయిన యేసుని నేను చూడలేదా? ఆన్సర్ ఏంటి? ఎస్, చూశాడు. కనుక అపోస్తలుడుగా పిలువబడాలంటే మొదటి అర్హత ఏంటి? పునరుద్ధానుడైన ప్రభువుని, అంటే మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసుని కళ్ళారా చూసి ఉండాలి. మరి ఈ రోజుల్లో చాలామంది మేము కూడా అపోస్తలమే అంటున్నారు. వాళ్ళు చూసారా? వాళ్ళు ఎక్కడ చూశారు? వాళ్ళు చూడకుండానే ఏమని తగిలించుకుంటున్నారు? ముందు అపోస్తలుడు. అది ఏమాత్రం కరెక్ట్ కాదు. 2వది, సూచక క్రియలు, అద్భుతాలు జరిగించే సామర్థ్యం. 2వ మాట రాసుకోండి. ఒక అపోస్తలుడికి ఉండాల్సిన 2వ గుర్తు ఏంటంటే సూచక క్రియలు, ఇంకా అద్భుతాలు జరిగించే సామర్థ్యం. యేసు ప్రభు ఏమన్నాడు? నా నామమున మీరు ఏమడిగినా నేను చేస్తాను. పాములు ఎత్తి పట్టుకుంటారు, విషమిచ్చినా తాగినా కానీ మీరు చావరన్నాడు. మరి ఈ సూచక్రియలు, అద్భుతాలు పేతురు, యోహాన్ లాంటి వాళ్ళు చేశారు. మరి కొరింథీ సంఘంలో పౌలు చేశాడా? మాట్లాడాలి. కొరింథీ సంఘములో సూచక్రియలు, అద్భుతాలు పౌలు చేశాడా? చూడండి, 2వ కొరింథీ 12:12 చదవాలి. 2వ కొరింథీ 12వ అధ్యాయము 12వ వచనం చదవండి ఎవరైనా. 2వ కొరింథీ 12:12 సూచక్రియలను, అద్భుతములను, మహత్కార్యములను చేయుట వలన అపోస్తలుల యొక్క చిహ్నము పూర్ణమైన ఓర్మితో మీ మధ్యన నిజముగా ఏం చేశాను?
కనబరిచింది. ఆగండి. ఆ 18 నెలలు పౌలు ఏం చేశాడు తెలుసా? కొరింథీ పట్టణంలో సూచక్రియలు చేశాడు, అద్భుతాలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు. అవే నేను అపోస్తులు అనడానికి ఒక చిహ్నం కదా. చిహ్నం అంటే గుర్తు కదా అన్నాడు. కనుక సూచక్రియ, అద్భుతాలు, మహత్కార్యాలు పౌలు చేశాడా చేయలేదా? చెప్పాలి అందరు గట్టిగా. చేశాడు. కాబట్టి నేను అపోస్తలుడు అనడానికి మొదటి గుర్తు ప్రభువుని కళ్ళారా చూశాను. రెండవ గుర్తు సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు నా ద్వారా దేవుడు జరిగించాడు. చివరి గుర్తు ఏంటంటే దేవుని శక్తితో ఆత్మలను సంపాదించే సామర్థ్యం. దేవుని శక్తితో ఆత్మలను సంపాదించే సామర్థ్యం. చూడండి 2వ వచనం, 1 కొరింథీ 9వ అధ్యాయము 2వ వచనం ఏమంటున్నాడు? ఇతరులకు నేను అపోస్తలుని కాకపోయినా మీ మట్టుకైనను అపోస్తలునై ఉన్నాను. ప్రభువునందు నా అపోస్తలత్వానికి ముద్రగా ఉన్నవారు మీరే కారా? అంటే ఈ 18 నెలల్లో నేను సువార్త ప్రకటిస్తే మీరందరూ రక్షింపబడ్డారు. ఇప్పుడు చెప్పండి, కొరింథీ సంఘం కట్టబడిందంటే దాని వెనక ఎవరున్నారు? అపోస్తలుడైనా పౌలు. ఇప్పుడు చెప్పండి, పౌలు అంటున్నాడు నేను ఇతర సంఘాలకి అపోస్తలునో కాదో తర్వాత సంగతి, కనీసం మీకు మాత్రం నేను ఎవరిని? అపోస్తలుని. పౌలు ఏమంటున్నాడంటే నేను అపోస్తలుని కనుక తినుటకు త్రాగుటకు మీ మీద మాకేమున్నది? అధికారం ఉన్నది. పౌలు కొంతమందిని ఉదాహరణగా చూపిస్తున్నాడు. 4వ వచనం, తినుటకు త్రాగుటకు మాకు అధికారం లేదా? తక్కిన అపోస్తలుల వలె, ప్రభు యొక్క సహోదరుల వలె. వీళ్ళెవరు ప్రభు యొక్క సహోదరులు? యేసు ప్రభు తమ్ముళ్ళు అన్నమాట. యాకోబు మరియు యూదా. కేఫా వలె అంటే పేతురు వలె విశ్వాసులైన భార్యను వెంట పెట్టుకొని తిరుగుటకు మాకు అధికారం లేదా? ఆ రోజుల్లో పేతురు, యాకోబు, యోహాన్ లాంటి వాళ్ళు భార్యలను వెంట పెట్టుకొని సువార్త ప్రకటిస్తూ తిరుగుతూ ఉండేవాళ్ళు. వాళ్ళు పౌలులాగా ఏ పని చేసేవాళ్ళు కాదు. వాళ్ళు ఒకటే పని. ఏంటా పని? సువార్త ప్రకటన. కానీ పౌలు, బర్నబాలు మాత్రం రాత్రంతా డేరాలు కుట్టి జీవిస్తూ పగలంతా సువార్తని ప్రకటిస్తారు. పని చేయకుండా ఉండటానికి మా ఇద్దరికే అధికారం లేదా అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే మాకు సంఘము ద్వారా పోషించబడే అధికారం మాకు ఉన్నది. ఎందుకు? మేము ఎవరమి? అపోస్తలులం. అది పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ నెంబర్ 2. రెండవది లోకాచారము. రెండవ ఉదాహరణ ఏంటి? మా అందరు నా వైపు చూడాలి. ఏంటి రెండోది? లోకాచారము. ఒక లోకాచారాన్ని కూడా చూపిస్తున్నాడు. లోకంలో జరుగుతున్న దాన్ని ఆయన మనకు ఒక ఉదాహరణగా చూపిస్తున్నాడు. లోకాచారాన్ని చూపించడానికి 3 పనులు చూపించాడండి ఆయన. ఎన్ని పనులు? 3. 7వ వచనంలో ఉన్నాయి ఈ 3 పనులు. ఒకసారి నేను చెప్తాను, అండర్లైన్ చేసుకోండి. మొదటి పని దండులో కొలువు. కనబడిందా మీకు? సర్కిల్ తీసుకోండి. రెండవ పని ద్రాక్ష తోట. వ్యవసాయదారుడు, ద్రాక్ష తోట నాటిన వ్యవసాయదారుడు. మూడవది మందలను కాచేవాడు, పశువుల కాపరి. ఏమంటున్నాడు? ఎవడైనా సొంత ఖర్చు పెట్టుకుని దండులో కొలువు చేయునా? ద్రాక్ష తోట వేసి దాని ఫలము తిననివాడెవడు? మందను కాచి మందపాలు త్రాగనివాడు ఎవడు? ఈ మాటలు లోకాచారాన్ని బట్టి చెప్పుచున్నానా? చూడండి, లోకంలో ఉన్న ఆచారం ఏంటి? మొట్టమొదటి ఎగ్జాంపుల్ ఏంటి? దండులో కొలువు అంటే ఏంటి? ఏమైనా అర్థమైందా? దండు అంటే మిలిటరీలో ఉద్యోగం చేసేవాడు ఎవడైనా, దేశాన్ని కాపాడేవాడు ఎవడైనా సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకొని అక్కడ ఉద్యోగం చేస్తాడా? లేకపోతే వాడికి గవర్నమెంట్ జీతం ఇస్తుందా? అర్థమైందా మీకు ప్రశ్న? పౌలు అంటున్నాడు వాడు దేశాన్ని కాపాడుతున్నాడు, అందుకు కాను దేశం వాడికి ఏమిస్తుంది? జీతం ఇస్తుంది. రెండో వాడు ద్రాక్ష తోట వేసి ఏముంది అక్కడ? ద్రాక్ష తోట నాటి దాని ఫలమును తినని వాడెవడు? నువ్వు ద్రాక్ష తోట నాటుకున్నావు, అది పెరిగి పెద్ద అయిన తర్వాత ఏం చేసింది? కాయలు కాసింది. దాన్ని తినే హక్కు ఎవరికి? మీ ఇంట్లో ఒక జామ చెట్టు పెట్టుకున్నామండి. అయ్యా వింటున్నారా? లాజరన్నా, జామ చెట్టు ఉందిగా మీ ఇంటి దగ్గర? విను. మీ ఇంట్లో ఒక జామ చెట్టు పెట్టుకున్నావు, దానికి జామకాయలు కాసినాయి, దాన్ని తినే హక్కు ఎవరికి ఉంది? మీకా పక్కింటి వాళ్ళకా? అర్థమైంది మీకు? లోకాచారం చెప్తున్నాడు. ఈ రోజంతా మీరు వరి నాట్లు వేసుకుంటున్నారు,
రేపు నారు పెరిగి పెద్దయి మరి పెద్ద పంట పండుతుంది. ఆ పంటలో పడినటువంటి ఆ ధాన్యం మీద హక్కు మీకుంటుందా, పక్కింటి వాళ్ళకు ఉంటుందా? మీకేముంటుంది? ఎందుకని మీరు దాని వెనక ఏం చేశారు? కష్టపడ్డారు. మూడో ఉదాహరణ, మందను కాసి మంద పాలు తాగని వాడు ఎవరు? మీ ఇంట్లో ఒక బర్రె ఉంది, దానికి రోజు కుడితి పెడుతున్నారు, నీళ్లు పెడుతున్నారు, దాన్ని తోలుకెళ్తున్నారు, దానికి మేతేస్తున్నారు, బాగాపోతే హాస్పిటల్ తీసుకెళ్తున్నారు, ఇంజక్షన్ చేపిస్తున్నారు. దానికి వచ్చే పాల మీద అధికారం ఎవరికి ఉంది? మీకా, పక్కింటి వాడుగా? పౌలు అంటున్నాడు, లోకాచారాన్ని చూసినా అర్థం చేసుకోవచ్చు కదయ్యా. ఈ సంఘం కొరకు నేను 18 నెలలు ప్రయాసపడ్డాను, ఆత్మలు రక్షించాను, రక్షణలో నడిపించాను. ఇప్పుడు చెప్పండి, ఈ సంఘంలో వచ్చే కానుకలు తీసుకునే హక్కు ఎవరికి ఉంది? గట్టిగా చెప్పాలి. పౌలుకుందా, పక్కోళ్ళకుందా? కనుక రెండవ ఉదాహరణ ఏంటంటే లోకపు పద్ధతి. ఏం చూపించాడు? లోకపు. మూడవ ఉదాహరణ ధర్మశాస్త్రము తెలిపే సత్యం. ధర్మశాస్త్రము తెలిపే సత్యం. మరి లోక పద్ధతేనా? మరి బైబిల్ ఏం చెప్తుంది? ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? 8 నుంచి 12 వచనాలు చూడండి. 8వ వచనం చదువుతున్నా నేను. ఈ మాటలు లోకాచారాన్ని బట్టి చెప్పుచున్నానా? ధర్మశాస్త్రము కూడా వీటిని చెప్తుంది. ఏం చెప్పింది ధర్మశాస్త్రం? 9వ వచనం, కళ్ళము తొక్కుచున్న ఎద్దు మూతికి చెక్కము పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రంలో రాయబడింది. చెప్పండి, ఎవరైనా చెప్పగలరు ఎక్కడ రాయబడింది ఇది? రెఫరెన్స్ రాసుకోండి. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 4వ వచనం. తీసి చదవాలి ఎవరైనా. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 4వ వచనం. దేవుడు ఆ రోజు చెప్పాడు ఈ మాట. త్వరగా తీసి చదవాలి. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 4వ వచనం. నూర్చెడు ఎద్దు మూతికి ఏం వేయకూడదు? జాగ్రత్తగా వినండి. నేను చిన్నప్పుడు, బహుశా మీకు కూడా తెలిసి ఉండొచ్చు, అప్పుడు ట్రాక్టర్తో తొక్కించేవాళ్ళు కాదు, కట్టలు. దేంతో తొక్కించేవాళ్ళు? ఆవుల మందలు వచ్చేవి, ఒక కళ్ళాన్ని ఏర్పాటు చేసేవాళ్ళు. అయ్యా గుర్తుందా? ఆ కళ్ళంలో ఆవులన్నీ ఏం చేస్తూ ఉంటాయి? తొక్కుతూ ఉంటాయి అన్నమాట. తొక్కేటప్పుడు ఆవులు ఆ చెత్త తింటాయా, తినవా? తినకుండా ఎవడైనా మూతి బిర్రగా బిగించి కడతాడా? ఆ ఆవులకు ఒక హక్కు ఉంది. ఏంటో హక్కు? ఈ కళ్ళను తొక్కేటప్పుడు ఆకలి అయితే ఏం చేయొచ్చు? ఆ ఆవు దగ్గరికి వెళ్ళి హై హై తొక్కుతా, తింటావేంటి, నువ్వు తొక్కు, అంతేగాని తినవద్దు అని ఎవరు అంటారా? అంటే దాని ఏమైంది? క్రూరత్వం. అది కళ్ళాన్ని తొక్కుతుంది, దానికి ఏ హక్కు ఉంది? తినే హక్కు ఉంది. నేను మీ సంఘంలో సేవ చేస్తున్నాను, మీ కొరకు ప్రార్థన చేస్తున్నా, మీకు సువార్త ప్రకటిస్తున్నా, మిమ్మల్ని ఆదరిస్తున్నా, మిమ్మల్ని బలపరుస్తున్నా, మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నా, దేవుల్లో పెంచుతున్నా, ఆత్మీయంగా మిమ్మల్ని పెంచుతున్నా. మీ ద్వారా వచ్చేటువంటి దశమ భాగాలు కానీ, మీ ద్వారా వచ్చేటువంటి కానుకలు కానీ తీసుకునే హక్కు నాకు ఉన్నది అని ఎవరు చెప్తున్నారు? పౌలు చెప్తున్నారు. లేదంటారే మీరు. ఉన్నది అని ఎవరు చెప్పారు? ఇప్పుడు ధర్మశాస్త్రము కూడా చెప్పుచున్నది. 3వ ఉదాహరణ దాన్ని వివరిస్తాడు చూడండి. 10వ వచనం. కేవలం మన కొరకు దీన్ని చెప్తున్నాడా? ఎడ్ల కొరకు విచారిస్తున్నాడా? ఎడ్ల కొరకు కాదు, మన కొరకే. ఏలైనగా దున్నువాడు ఆశతో దున్నాలి, కళ్ళను తొక్కించేవాడు పంటలో పాలు పొందుదనే ఆశతో తొక్కించాలి. నేను ఎంత దున్నినా, ఎంత కష్టపడ్డా మీకు ఏమి కానుకలు రావు కదా అనుకుంటే బాగా సేవ చేస్తాడా సేవకుడు? ఏం చేస్తాడు సేవకుడు? నేను ఎంత ప్రయాసపడి పని చేసినా దశంభాగం కూడా ఆడే తింటారు. ఎవరికి కూడా? దేవునికి ఇవ్వకుండా. దశంభాగం కూడా ఆడే దొంగతనం చేస్తారు. దేవుడి సొమ్ము కూడా తీసుకొచ్చి దేవునికి సమర్పించరు అని కనుక అనిపించింది అనుకో, ఆ పాస్టర్కి నిరాశ వచ్చిందనుకో, ఉత్సాహంగా సేవ చేస్తాడా? ఆ పాస్టర్ ఆర్థిక ఇబ్బందులు గుండా పోతున్నాడు అనుకో, ఉత్సాహంగా సేవ చేస్తాడా? ఉత్సాహం ఉండాలి సేవకుడు. ఉత్సాహం ఎప్పుడు వచ్చిందంటే ఆ పంట చేతికి వచ్చింది.
పౌలు అంటున్నాడు. ఎద్దుల గురించి చెప్పాడు అనుకున్నారు ధర్మశాస్త్రంలో. కాదు కాదు. మరి ఎవరి గురించి చెప్పాడు? మనుషుల కొరకే, సేవకుల కొరకే చెప్తున్నాడు. కాబట్టి సేవ చేసేవాడు దున్నే ఎద్దు ఆశతో దున్నాలి, కళ్ళను తగ్గించేవాడు పంటలో పాల్గొందని ఆశ దురించాలి. 11వ వచనం, మీ కొరకు ఆత్మ సంబంధమైన మేము విత్తి ఉండగా శరీర సంబంధమైన ఫలములు పోసుకునడం గొప్ప కార్యమా? మేము ఆత్మ సంబంధమైన వాక్యాన్ని విరిచి వడ్డిస్తున్నాం, మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం, మీరు బాధలో ఉంటే మిమ్మల్ని దర్శించి మిమ్మల్ని పరామర్శిస్తున్నాం, ఏం చేయాలో పాల్గొనే పరిస్థితుల్లో వాక్యానుసారమైన గైడెన్స్ మీకు ఇస్తున్నాం, మీ కొరకు ఎంతో ప్రయాసపడుతున్నాం, అనుక్షణం మీ గురించి ఆలోచిస్తున్నాం. అలాంటి దైవ సేవకులకు మనం కానుకలు ఇవ్వకుండా ఆ దశంభాగం కూడా మనమే తింటా ఉంటే, మనం తింటా ఉంటే ఇక ఆ సేవకుడు సంతోషంగా సేవ చేస్తాడా? మాట్లాడండి. చెయ్యడు అని అర్థం. పౌలు అంటున్నాడు, దైవ సేవకుడు సంతోషంగా సేవ చేయాలి. ఎప్పుడు చేస్తాడు సేవ? తన అవసరాలన్నీ ఏం చేయబడాలి? తీర్చబడాలి. ఎవరి ద్వారా? సంఘం ద్వారా. సంఘం ద్వారా ఏమాత్రం అవసరాలు తీర్చబడకపోతే ఇంకేం చేస్తాం పనికి? ఈరోజు నాటుకు వెళ్ళాలి, నాటుకు వెళ్తావు కానీ రూపాయి కూడా కూలి రాదని తెలుసు, మరి ఉత్సాహంగా నాటు వెళ్తావా? ఎవరు మాట్లాడండి. నాటుకు వెళ్ళే వాళ్ళందరూ నాటుకు వెళ్తేనేమో నీకు కూలి రావాలా? దైవ సేవకుడు పరిచయం చేస్తేనేమో ఆయనకు రూపాయి కూడా రాకూడదా? అదే చెప్తున్నాడు పౌలు. పౌలు అంటున్నాడు, ఒక దైవ సేవకుడికి, సువార్త ప్రకటించేవాడికి సంఘంలో వచ్చేటువంటి కానుకల మీద అధికారం ఉన్నది. ఆయనకి ఆశతో దున్నాలి, పంట వచ్చిందని ఆశతో దున్నాలి. ఎన్ని చేసినా అంతే, ఎంత చేసినా కానీ ప్రయోజనం లేదులే అనే నిరాశ రాకుండా చూడాలి. అలా చూడాలంటే మనం చేయాల్సింది ఏమి లేదు. నువ్వు నిజంగా మారు మనసు పొందిన వ్యక్తివైతే నీ దశమ భాగాన్ని క్రమముగా దేవునికి ఇవ్వాలి. నువ్వు మారు మనసు పొందకపోతే దశమ భాగం కాదు కదా, రూపాయి కూడా కానుకేయాల్సిన అవసరం లేదు. ఎందుకు? దేవుడికి ఇవ్వాల్సింది నువ్వు కానుక కాదు, నీ హృదయాన్ని ముందు దేవునికి ఇవ్వాలి. అర్థమైందా? హృదయాన్ని దేవునికి ఇవ్వకుండా కానుకలు ఇస్తే ప్రయోజనం ఏముంది? ఒకవేళ నువ్వు మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న దేవుని బిడ్డవైతే తప్పనిసరిగా దేవుని పరిచర్యకు మనం. ఇందాక మనం చూసాం కాట్రగడ్డ మణిమ్మ గారి సాక్ష్యం. మొన్న 500 రూపాయలు నా చేతికి ఇస్తూ ఉంటే నా మనసులో చాలా వేదన అనిపించింది, బాధ అనిపించింది. ఆమెకి ఎటువంటి సైడ్ నుంచి ఆదాయం లేదు. వాళ్ళ పిల్లలందరూ విగ్రహారాధికులే, తెలుసు కదా. ఎవ్వరు కూడా ఆదాయం ఉండదు. ఆమెకు వచ్చేటువంటి ఆ 1000 రూపాయల్లోనే ఎప్పటి నుంచి దాచిపెడుతుందో పాపం, 100 ఉందో 50 దాచిపెట్టిందో. మరి నాకు 3 నెలల ముందే చెప్పింది, అయ్యా మందిరానికి నేను కూడా పంపిస్తాను. నేను ఇచ్చేటప్పుడు ఆమెను అడిగిన, అమ్మ ఎక్కడే నీకు ఈ డబ్బులు? ఇవన్నీ నా పెన్షన్లో నుంచి దాచిపెట్టానయ్యా. దేని కొరకు? మందిరం కొరకు, దేవుని పరిచర్య. దేవుని పరిచర్యకు త్యాగపూర్వకంగా ఇవ్వాలి. ఎవరు అడిగితే ఇచ్చేది కాదు, చెబితే ఇచ్చేది కాదు. కృతజ్ఞత హృదయంతో దేవుడు నాకు ఇస్తున్నాడు, నేను దేవుని పరిచర్యకి ఇవ్వాలి అనేటువంటి ఆ మనస్సు నీకు రా. అలా రాలేదు అంటే బహుశా నాకు అనుమానం, నువ్వు అసలు మారు మనసు పొందలేదేమో. నాకు అనుమానం. ఏం చేయలేదు, నువ్వు మారు మనసు పొందలేదు. ఇంకా నీ మనసు డబ్బు మీదే ఉన్నదేమో. ఆ దేవుని యొక్క దశంభాగం కూడా నువ్వే తింటున్నావంటే బహుశా నీకు ఇంకా రక్షణ లేదేమో. పరిశీలన చేసుకో. నిజంగా నువ్వు మారు మనసు పొందితే ధారాళంగా దేవునికి ఇస్తాం, సంతోషంగా దేవునికి ఇస్తాం, కృతజ్ఞతగా దేవునికి ఇస్తాం, మనస్ఫూర్తిగా దేవుని పరిచర్యకు ఇస్తాం. కనుక ఇప్పుడు ఇవ్వాల్సింది ఎవరు అంటే ఎవరైతే మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న వారు మాత్రమే. ఒకవేళ నీకు మారు మనసు పొందకపోతే నువ్వు ఇవ్వాల్సింది కానుక కాదు, మరేంటి? నీ హృదయాన్ని దేవునికి. మొదలు నువ్వు మారు మనసు పొందు చాలు, ఆ తర్వాత నువ్వు ఇవ్వచ్చు దేవునికి. కానుకలు ఇచ్చి ఉపయోగం ఏముందండి నీ హృదయాన్ని దేవునికి ఇవ్వకుండా? పౌలు ఏమంటున్నాడో చూడండి. ఇప్పుడు దాకా 3 ఉదాహరణలు చెప్పాడు. ఏంటి? నేను మీ సంఘములో కానుకలు తీసుకోవడానికి అర్హుణ్ణే. 1, నేను అపోస్తలులను. 2వది, లోక పద్ధతి కూడా అలాగే ఉన్నది. 3వది, ధర్మశాస్త్రం
ధర్మశాస్త్రం కూడా ఇదే సత్యాన్ని తెలియజేస్తూ ఉంది. 4వ ఎగ్జాంపుల్ ఏంటో చెప్తా వినండి. లేవీయులైన యాజకుల పద్ధతి. ఎవరిది? లేవీయులైన యాజకుల పద్ధతి. లేవీయులైన యాజకుల పద్ధతి ఏంటి? 13వ వచనం చూడండి, నేను చదువుతున్నా. 1 కొరింథీ 9వ అధ్యాయము 13వ వచనం. ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయము వలనే జీవనము చేయుచున్నారని బలిపీఠము దగ్గర కనిపెట్టుకొని ఉండేవారు బలిపీఠముతో పాలువారై ఉన్నారని మీరు ఎరుగరా? మీకు తెలీదా? ఈ ఆలయాన్ని కాపాడుకుంటూ, ఈ ఆలయంలో ఉన్న సంఘాన్ని నడిపిస్తూ, ఈ ఆలయంలో ఉన్న విశ్వాసుల్ని దేవుని కొరకు సిద్ధపరిచేవారు, దేవుని రాజ్యం కొరకు సిద్ధపరిచేవారు, బలపరిచేవాళ్ళు దేని వల్ల జీవించాలి? ఆలయం వల్లే జీవించాలి. పాత నిబంధన గ్రంథములో లేవీయులు, యాజకులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇశ్రాయేలు ఎన్ని గోత్రాలండి? 12. కానీ కనాను దేశాన్ని 12 మందికి ఇవ్వలేదు, 11 మందికే ఇచ్చాడు. ఎంతమందికి ఇచ్చాడు? లేవీయులకేమి స్వాస్థ్యం ఇవ్వలేదు. చూడండి, ఆ మాటలు మనం చూద్దాం. సంఖ్యాకాండము 18వ అధ్యాయం 20వ వచనం చదువుతున్నాం. సంఖ్యాకాండము 18వ అధ్యాయం 20వ వచనం. మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, వారి దేశములో నీకు స్వాస్థ్యము కలగదు. అండర్లైన్ చేయండి. ఓ లేవీయులారా, అందరికీ స్వాస్థ్యం ఇస్తున్నా కానీ మీకు మాత్రం స్వాస్థ్యము కలగదు. సంఖ్యాకాండము 18వ అధ్యాయము ఎన్నో వచనం? 20వ వచనం. అందరికీ భూమి పంచాడండి, తలా 100 ఎకరాలు పంచాడు. లేవీయుల దగ్గరకు వచ్చేసరికి 1 ఎకరం కూడా ఇవ్వదు. మరి నాకు అన్యాయం జరిగినట్ట, న్యాయం జరిగినట్ట? మీరేమనుకుంటున్నారు? అన్యాయం ఉంది. కానీ దేవుడు వెంటనే ఏమన్నాడో చూడండి. 24వ వచనం. అయితే ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్టార్పణముగా అర్పించే దశమ భాగాలు నేను లేవీయులకు స్వాస్థ్యముగా ఇచ్చితిని. ఈ 11 మంది పండించిన పంటలో వింటున్నారా? దశమ భాగాలు అన్నీ తీసుకొచ్చి ఎవరికి ఇవ్వాలి? లేవీయులకి ఇవ్వాలి. కనుక వాళ్ళ జీవ సాధనం ఏంటంటే దేవుని సేవే. దేవుని సేవ మీదే ఆధారపడి బ్రతకాలి. అంతేగాని ఉద్యోగం చేసుకోవడము, వ్యాపారం చేసుకోవడము అలాంటివి సంపూర్ణ సేవకు పిలువబడిన వాళ్ళు చేయకూడదు. వింటున్నారా? నేను ఎంఏ వరకు చదువుకున్నానండి. ఎంతవరకు? నేను ఇప్పుడు బయటకు వెళ్ళి లెక్చరర్గా జాబ్ చేయవచ్చు, లెక్చరర్గా ఉద్యోగం చేస్తూ ఈ సంఘాన్ని నడిపించవచ్చు, తప్పేమీ లేదు. అప్పుడు నాకు వాళ్ళు నెలకు 40,000 50,000 జీతం ఇస్తారు. ఆ జీతంతో నా కుటుంబాన్ని నేను పోషించుకుంటూ ఈ సంఘాన్ని కూడా నేను ఏం చేయొచ్చు? నడపవచ్చు. కానీ నా పట్ల దేవుని పిలుపు అది కాదు. నేను సంపూర్ణంగా దేవుని యొక్క సేవలో ఉండాలనేది దేవుని యొక్క చిత్తం. అందుకని నా చదువు ముగించిన తర్వాత అసలు ఉద్యోగ ప్రయత్నం అంటూ ఏది కూడా చేయలేదు. ఎందుకు చేయలేదంటే ఇక నా జీవనాధారం ఎవరు? దేవుడే. దేవుని యొక్క సేవే. ఆయన నన్ను పోషించాలి. ఆయన ఎన్ని విధాలుగా ఎటు నుంచి పోషిస్తాడో నాకు తెలియదు. నన్ను, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబ వ్యవహారాలన్నీ ఎవరు చూసుకోవాలి? దేవుడే చూసుకోవాలి. సేవలో నాకు ఎన్ని కష్టాలు వచ్చినా, పస్తులుండే పరిస్థితులు వచ్చినా ఏ పనికి చేయడానికి కూడా మేము వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? చేయగలిగే సామర్థ్యం ఉంది, చేయగలిగే సత్తా ఉంది, కానీ చేయలేదు. ఎందుకంటే అది దేవుని చిత్తం ఎన్నటికీ కాదు. కానీ కొంతమంది పట్ల వారు ఉద్యోగం చేసుకుంటూ దేవుని సేవలో పాల్గొంపులు పొందడం కొంతమంది పట్ల దేవుని చిత్తం. అలాంటి వాళ్ళు అలా చేస్తారు. అలా చేయడం తప్పు కాదు, ఇలా చేయడం కూడా తప్పు కాదు. ఎవరిని దేవుడు ఎలా పిలిచాడో ఆ పిలుపులో కొనసాగాలి. లేవీయుల్ని దేవుడు ఏర్పాటు చేసుకుంది పొలం పనులు చేయడానికి కాదు. మరి ఏం పని చేయడానికి? దేవాలయంలో దేవుని పరిచర్య చేయడానికి. మరి మా భోజనం సంగతి ఏంటి? అదుగో ఆ 11 గోత్రాల వాళ్ళందరూ కూడా వారి దశమ భాగాలని ప్రతి శనివారం విశ్రాంతి దినాన తీసుకొచ్చి ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. ఆ దేవునికి ఇచ్చిన దానిలో కొంత భాగము ఎవరికి వెళ్ళాలి? లేవీయులకు వెళ్ళిపోవాలి. ఇది లేవీయుల యొక్క, యాజకుల యొక్క పద్ధతి. ఆ పద్ధతి కూడా ఇదే సత్యాన్ని చెబుతుందని 4వ ఉదాహరణగా పౌలు చెప్పాడు. చివరిగా 5వ ఉదాహరణ, మొదటి భాగంలో
ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క బోధ. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క బోధ. ఇప్పుడు దాకా పౌలు ఏం చెప్పాడంటే ఆ పాత నిబంధన ఉదాహరణలు, ఆ లోక ఆచారాలని చెప్పుకొని వచ్చాడు. ఇప్పుడు 14వ వచనంలో చూస్తే పౌలు అంటున్నాడు, అరే మన ప్రభు కూడా అదే చెప్పాడయ్యా అన్నాడు. ప్రభు ఏం చెప్పాడంట? సువార్త ప్రకటించేవారు సువార్త వలనే ఏం చేయాలి? జీవించాలి. చూడండి 14వ వచనం చదువుతున్నా. 1వ కొరింథీ 9వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నా. అలాగున సువార్త ప్రచురించేవారు, దొరికిందా మీకు? సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించాడు. ఇక్కడ ప్రభు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. పౌలు ప్రభువు చెప్పిన మాటని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభు యొక్క నియామకం ఏంటి? ఎవరైతే సువార్త ప్రకటిస్తారో వాళ్ళు దేని వల్ల జీవించాలి? సువార్త వలనే జీవించాలని ప్రభువు చెప్పాడు. ఎక్కడ చెప్పాడు ఈ మాట? చూడండి ఎక్కడ చెప్పాడో మనం చూద్దాం. లూకా సువార్త 10వ అధ్యాయం 78వ వచనం. లూకా సువార్త 10వ అధ్యాయం 78వ వచనం. నేను చదువుతున్నా, దయచేసి చూడండి, అందరూ తీసి చూడండి. ప్రభు అయిన యేసుక్రీస్తు 70 మంది శిష్యులను పంపిస్తూ ఇలా అన్నాడు. 10:1. అటు తర్వాత ప్రభువు 70 మంది ఇతరులను నియమించి, 70 మంది అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు 7, 8 వచనాలు. లూకా సువార్త 10వ అధ్యాయము 7, 8 వచనాలు. వారు మీకిచ్చు పదార్థములను తినుచు త్రాగుచు ఆ ఇంటిలోనే ఉండు. ఎందుకు? పనివాడు తన జీతమునకు పాత్రుడు. అండర్లైన్ చేసుకోండి. ప్రభు అంటున్నాడు, ఓ సువార్థికులారా, 70 మంది సేవకులారా, మీరు ఆయా గ్రామాలకు వెళ్ళండి, ఒక ఇంట్లో అడుగు పెట్టండి, వాళ్ళకు సువార్త చెప్పండి, వాళ్ళు ఏది పెడితే తినండి, అక్కడే ఉండండి. ఎందుకు? పనివాడు చెప్పండి, కొటేషన్ అండి. పనివాడు జీతానికి పాత్రుడు. మత్తయి సువార్త 10:10లో 12 మంది శిష్యుల్ని పంపేటప్పుడు కూడా ఇదే మాట చెప్పాడు. మత్తయి 10:10. మత్తయి సువార్త 10వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాను నేను. 10:1లో 12 మంది శిష్యుల్ని పంపాడు. ఏంటి 10:10? పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా? చాలు. కాబట్టి అటు మత్తయిలో అలాగే లూకాలో కూడా యేసు ప్రభు 2 సార్లు చెప్పాడు. 12 మందిని బయటికి పంపించేటప్పుడు ఒకసారి, 70 మందిని బయటకు పంపించేటప్పుడు మరొకసారి. ఏం చెప్పాడు ప్రభు? పనివాడు జీతానికి పాత్రుడు. ఎవరిస్తారు జీతం ఆయనకి? దేవుడే ఇస్తాడు. ఎలా ఇస్తాడు? ఈ దేవుని బిడ్డలు ఇచ్చే దశమ భాగాల ద్వారా దేవుడు వారికి జీతాన్ని ఇస్తాడు. చెప్పండి, పౌలుకు కానుకలు తీసుకునే హక్కు ఉన్నదా లేదా? ఉన్నది. చెప్పండి 5 కారణాలు. 1, అతను అపోస్తలుడు. 2, ఇది లోక పద్ధతి కూడా ఇలాగే తెలియజేస్తుంది. 3, ధర్మశాస్త్రం కూడా అదే విషయం చెప్తుంది. 4, లేవి యాజక పద్ధతి కూడా అదే చెప్పింది. 5, మనం ఆరాధించే యేసయ్య కూడా అదే మాట చెప్పాడు. కనుక పౌలు అంటున్నాడు, నాకు మీ వద్ద కానుకలు తీసుకునే హక్కు ఉన్నది. ఇప్పుడు 2వ భాగంలోకి వద్దాం. భాగము 2. రెండవది ఏంటంటే పౌలు తన హక్కును వదులుకొనుట. పౌలు తన హక్కును ఏం చేశాడు? వదిలేశాడు. ఈ 18 నెలల్లో ₹1 కూడా చర్చ నుంచి కానుక తీసుకోలేదు. ఎందుకని? హక్కు లేదనా? హక్కు ఉంది, కానీ ఆ హక్కును ఏం చేశాడు ఆయన? వదిలేశాడు. హక్కు ఉండి కూడా ఎందుకు వదిలేశావయ్యా నువ్వు? దానికి 3 కారణాలు ఉన్నాయి. ఎన్ని కారణాలు? 3. వరుసగా రాసుకోండి. 1, సువార్త వ్యాప్తి కొరకు. మొట్టమొదటి కారణం ఏంటి? సువార్త వ్యాప్తి కొరకు. కానుకలు తీసుకునే హక్కు నాకున్నది, అయినప్పటికీ కూడా నేను ఎందుకు తీసుకోలేదంటే సువార్త మరి విస్తృతంగా ఏం చేయాలని? వ్యాపించాలని. చూడండి ఆ మాట ఎక్కడుందంటే 15వ వచనం నుండి 23వ వచనం వరకు. 15 నుండి ఎక్కడి దాకా? 23 వరకు. నేనైతే, అండర్లైన్ చేయండి, ఇలాంటి హక్కులు నాకున్నాయి. నేనైతే
వీటిలో దేనినైనాను ఏం చేయలేదు, ఉపయోగించుకోలేదు. ఎందుకు ఉపయోగించుకోలేదంట? మీరు నా యందు ఎలాగ జరగాలని ఈ సంగతులు కూడా రాయలేదు. ఇప్పుడు దాకా 14 వచనాలు రాశానే. ఇవన్నీ మీరేదో నా కానుకలు ఇవ్వాలని నేను మళ్ళీ రాయట్లేదు. అమ్మా వినండి, ఈరోజు నేను ఈ ప్రసంగం చెప్తుంది కూడా మీరు కానుకలు ఇవ్వాలని మాత్రం కాదు. పౌలు అప్పుడు చెప్పాడు, నేను కూడా అదే చెప్తున్నా. ఇప్పుడు పౌలు అప్పుడు అంటున్నాడు, నేను ఇవన్నీ రాసింది మీరేదో నా కానుకలు తీసుకొచ్చి ఇవ్వమని మాత్రం కాదు. నేను కూడా చెప్తున్నా మీ పాస్టర్గా. ఇప్పుడు నేను ఈ ప్రసంగం చెప్పానంటే మీరేదో మీ దశమ భాగాలన్నీ తీసుకొచ్చి బలవంతంగా ఇష్టం ఉన్నా లేకపోయినా తీసుకొచ్చి నాకు ఇవ్వాలని మాత్రం. పౌలు తనకున్న హక్కు గురించి చెప్పాడు. ఇప్పుడు ఆ హక్కును ఎందుకు వదులుకుంటున్నాడంటే సువార్త వ్యాప్తి మరి విస్తృతంగా సాగాలి. వరదానమ్మ వింటున్నావా? ఎందుకు వదులుకున్నాడు చెప్పు. వదిలేడా కొట్టుకున్నాడు? జాగ్రత్తగా కళ్ళు తెలిసినాడు. వదులుకున్నాడు. ఎందుకు వదులుకున్నాడో చెప్తున్నాడు చూడండి. 16వ వచనం చదువుతున్నాను. నేను సువార్త ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడింది. అయ్యో, నేను సువార్త ప్రకటింపకపోతే నాకు శ్రమ. నేను ఇష్టపడి చేస్తే నాకు జీతము, ఇష్టపడకపోయినా గృహ నిర్వాహకత్వము నాకు అప్పగించబడెను. 12వ వచనం చూడండి, లాస్ట్ లైన్. 12వ వచనం లాస్ట్ లైన్ చదవండి ఎవరైనా. సువార్తకు ఏ అభ్యంతరమైనా కలగజేయకుండుటకై అన్నిటినీ సహిస్తున్నాం. 12:1 ఇతరులకు మీపైన ఈ అధికారంలో పాలు కలిగితే మాకు ఎక్కువ అధికారం ఉంది. అయితే అండర్లైన్ చేయండి, అమ్మ సర్కిల్ తీసుకోండి. అయితే మేము ఈ అధికారాన్ని ఏం చేయలేదు, వినియోగించుకొనలేదు. ఎందుకు వినియోగించుకోలేదు? సువార్తకు అభ్యంతరము కలుగజేయకుండుటకై. అదేంటి సార్, కానుకలు పడితే అభ్యంతరం ఎందుకైంది? ఆలోచన చేయండి. పౌలు అంటున్నాడు, నేను కానుకలు తీసుకుంటే సువార్తకు ఏం కలిగింది? అభ్యంతరం కలిగింది. ఎందుకు కలిగింది? ఎగ్జాంపుల్ చెప్తాను. ఉదాహరణకి మనం ప్రతి శుక్రవారం వీధి కూడికి పెడుతున్నాం. అక్కడ ఏం చెప్తామా? సువార్త. ఆమె నన్ను కానుకలు పట్టండి అన్నాను అనుకో. ఆమె అనగానే ఏం పట్టండి? కానుకలు పట్టండి అన్నాను. రెండో వారం అంతా వస్తారా? అర్థమైందా మీకు? అది పౌలు ఇక్కడ చెప్తుంది. నేను సువార్త ప్రకటించేటప్పుడు వింటున్నారా, కానుకలు తీసుకునే హక్కు నాకుంది. కానీ నేను తీసుకోను. ఎందుకంటే కొంతమంది అభ్యంతర పడతారు. కొంతమంది ఏం చేస్తారు? అభ్యంతర పడతారు. ఒకటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానుకల గురించి ప్రసంగం చెప్తే కనీసం ఒక్కరన్నా అభ్యంతర పడతారు. అర్థమైందా? కనీసం ఒక్కరన్నా ఏం చేస్తారు? ఏంది పాస్టర్ గారు ఈరోజు డబ్బులు ఇవ్వమని చెబుతున్నాడు, ఆ చర్చికి బాగుపడ్డాను. పాపం ఎప్పుడో సందర్భం వస్తే చెప్పాడు అనుకో ఆయన, దాన్ని ఎప్పుడు ఈయన ఇదే చెప్తూ ఉంటాడు అని కొంతమంది చర్చి మానేసే ప్రమాదం ఉన్నది. అందుకని నేను తీసుకోవట్లేదు అంటాడండి. అర్థమైందా? పౌలు ఎందుకు తీసుకోవట్లేదంటే ఇతరులకు ఏం కలగకూడదని, అభ్యంతరం కలగకూడదు. ఎప్పుడైనా దేవుని యొక్క సేవ చేసేటప్పుడు డబ్బు గురించి మనం నొక్కి చెప్పామంటే తప్పనిసరిగా కొంతమంది అభ్యంతరం పడతారు. దాంట్లో అనుమానం ఏమి లేదు. అందుకని మేము మంచిర్యాల బెల్లంపల్లిలో 14 సంవత్సరాలు సేవ చేశాం. 14 ఏళ్లలో ఒక్కసారి కూడా కానుకల మీద ప్రసంగం చేయలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగని దేవుడు నాకు ఇవ్వకుండా లేడు. దేవుడు మాకు సమృద్ధిగా ఇచ్చాడు. ఆయన కానుక గురించి ప్రసంగం చెప్తే ఇస్తారా? ప్రసంగం చెప్తే అసలు ఎందుకు ఆయన డబ్బు గురించే చెబుతున్నాడు. ఈయన డబ్బు మనిషి అని ముద్రేస్తారు. కానుక గురించి ప్రసంగం చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు నిజంగా మారు మనసు పొందితే ఆటోమేటిక్గా నీ హృదయంలోనే దేవుడు ఆ ఆత్మని
ఇస్తాడు. దేవుని పరిచర్యకి ఇవ్వాలి అనేటువంటి ఆశ నీకు కలిగిస్తాడు. దానికోసం స్పెషల్గా ఒక ప్రసంగం తయారు చేసి ఈరోజు మనం దశమ భాగాల గురించి చెప్పుకున్నాం. వినండి అనగానే అబ్బో మొదలు పెట్టాడా? దేని గురించి? డబ్బు గురించి. ఇది పోయిన నెలలో చెప్పినట్టు ఉన్నాడుగా అని కొంతమంది గొనుక్కోవడం మొదలు పెడతారు, కొంతమంది వెళ్ళిపోతారు. రెండో వారం కూడా పౌలుకి ఈ సంగతి బాగా తెలుసు. అందుకని పౌలు అంటున్నాడు, ఇతరులకు అభ్యంతరకరంగా ఉండకూడదని నేను కానుకలు ఏమాత్రం తీసుకోలేదు. ఏంది అంత శివరత్నాలు? శివరత్నాలు ఏంది? మోత మోగకూడదు. రూపాయలు వేయాలా, 10 రూపాయల నోట్లు వేయాలా అని నువ్వు సువార్త మీటింగ్లో చెప్పావనుకో, వస్తారా? సువార్త మీటింగ్లో చెప్పినా రారు, చర్చిలో చెప్పినా కానీ వాళ్ళకి అసలు హృదయమే దేవునికి లేదు. నీకు 10 రూపాయలు ఎప్పుడు వేస్తారు? ఏదో పోయాం కాబట్టి ఒక ₹1 రూపాయి పడేస్తారు. వాళ్ళు ఏమీ లేదు దేవునికి. ఇంకా హృదయం లేనివాడి దగ్గరికి వెళ్ళి 10 రూపాయల నోటు ఇవ్వమంటే ఇస్తాడా? చాలామంది దేవుని సేవకులు ఇలాంటి బుద్ధిహీనమైనటువంటి మాటలు మాట్లాడి వ్యక్తుల్ని కోల్పోతున్నారు. ఎవరిని కోల్పోతున్నారు? వ్యక్తుల్ని కోల్పోతున్నారు. పౌలు అంటున్నాడు, ఇతరులకి అభ్యంతరకరంగా ఉండడం నాకు ఇష్టం లేదు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నన్ను సువార్త ప్రకటించడానికి పిలిచాడు. చక్కటి మాటలు చెప్తాను సువార్త గురించి. సువార్త ప్రకటించవలసిన భారము నా మీద ఉన్నది, అది ఒకటి. 2, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. 3వది, నేను ఇష్టపడి సువార్తను ప్రకటించాలి. 4వది, ఇష్టపడకపోయినా గృహ నిర్వాహకత్వం నాకు అప్పగించబడింది. అంటే సువార్త ప్రకటించవలసిన బాధ్యత నా మీద ఉన్నది. దేవుడు నన్ను లెక్క అడుగుతాం. ఈ మాటలు వింటున్నప్పుడు మనమందరము సువార్త ప్రకటించాలి. ఏం చేయాలి మనందరం? నువ్వు నిజంగా మారు మనసు పొందిన వ్యక్తివైతే, నువ్వు బాప్తిసం తీసుకున్న వ్యక్తివైతే ఇతరులకు సువార్త ప్రకటించాలి. నీ సాక్ష్యాన్ని అనేకులకు ప్రకటించాలి. ప్రకటించకపోతే నీకు శ్రమ. ప్రకటించకపోతే దేవుడు నిన్ను ఒకరోజు లెక్క అడుగుతాడు. కనుక పౌలు అంటున్నాడు, నేను సువార్త ప్రకటించేటప్పుడు ఏ మాత్రం డబ్బు గురించి ప్రస్తావించను. ఒక నాకు డబ్బులు లేవా, అవసరమైతే నేను కష్టపడి పనైనా చేసుకొని బతుకుతా, కానీ డబ్బు అనే మాట నా ప్రసంగాల్లో ప్రస్తావించను నేను అన్నాడు. ఎందుకంటే కొంతమందికి ఏం కలుగుతుందట? అభ్యంతరం కలుగుతుంది. 18వ వచనం, అట్లయితే నాకు జీతం ఏంటి? మరి ఇంత కష్టపడి సువార్త ప్రకటిస్తే జీతం ఏంటి? పనివాడు జీతానికి పోతున్నాడు కదా, ఏంటి ఆ జీతం? చూడండి, నేను సువార్త ప్రకటించేటప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరచుకోకుండా సువార్తను ఉచితంగా ప్రకటించడమే నాకున్న జీతం. నా జీతం ఏంటంటే ఫ్రీగా సువార్త చెప్పడమే నా జీతం. నిజంగా సువార్త ప్రకటనలో ఎంతో ఆనందం ఉన్నది, ఎంతో జాయ్ ఉన్నది. ద జాయ్ ఆఫ్ ప్రీచింగ్. నాకు ఆ తృప్తి చాలు. ఈరోజు 10 మందికి సువార్త చెప్పాడు, అమ్మయ్యా చాలు. అది చాలా టైం. ఎవరికి అర్థమైందా? అదే నాకు కలిగేటువంటి జీతం. నాకేదో డబ్బు రూపంలో, వస్తువు రూపంలో ఏమాత్రం అవసరం లేదు. మొదటి కారణం ఏంటి? ఎందుకు హక్కు వదులుకుంటున్నాడు? సువార్తను ప్రకటించడానికి, సువార్త వ్యాప్తి కొరకు. 2వది అందరి రక్షణ కొరకు. 2వ మాట రాసుకోండి, పాపుల అందరి రక్షణ కొరకు. ఈ అందరిలో 3 ఉన్నారండి, వరుసగా రాసుకోండి. 1 యూదులు, అందరి రక్షణ కొరకు. 19 నుండి 23 వచనాలు గుర్తుపెట్టుకోండి. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? 19 నుండి 23 వచనాలు. ఒకసారి చూడండి. 1 కొరింథీ 9వ అధ్యాయం. మొట్టమొదటి గ్రూప్ ఎవరంటే యూదులు. 20, 21 వచనాలు. 20, 21a. రెండవ వర్గం ఎవరంటే అన్యజనులు. రెండవ వర్గం ఎవరు? అన్యజనులు. 21b, 21లో b. మూడవ వర్గం ఎవరంటే బలహీనులు. మూడవ వర్గం ఎవరు? బలహీనులు. చూద్దాం మనం ఒకసారి.
చూడండి, లోపలికి రండి వాక్యంలోకి. ఏమంటున్నాడు పౌలు? 19వ వచనం, నేను అందరి విషయం స్వతంత్రుడనై ఉన్నాను, ఎక్కువ మందిని సంపాదించుకోవడానికి అందరికీ నన్ను నేనే ఏం చేశాను? దాసునిగా చేసుకున్నాను. సంపాదన అనే మాట 5 సార్లు వచ్చిందండి ఇక్కడ. నా వైపు చూడండి ఒకసారి. యూదులను సంపాదించుకోవడానికి యూదుడిలాగా ఉన్నా, అన్యులను సంపాదించుకోవడానికి అన్యుడిలాగా మారాడు, బలహీనులను సంపాదించుకోవడానికి బలహీనుడిని మారాడు. ఇంతకీ ఏంటి సంపాదన? ఆర్థిక సంపాదన, ఆత్మల సంపాదన? అర్థం కాలేదా ప్రశ్న? అందరూ చెప్పాలి. సంపాదన సంపాదన 5 సార్లు అన్నాడు కదా. పౌలు యొక్క సంపాదన ఆర్థిక సంపాదన కాదు. ఏంటి మరి? ఆత్మల సంపాదన. ప్రియులారా, దేవుడు మమ్మల్ని మోపురం తీసుకొచ్చింది ఆర్థిక సంపాదన కొరకు కాదు. దేని కొరకు మరి? ఆత్మల సంపాదన. మా లక్ష్యం, మా గురి ఆర్థిక సంపాదన కాదు. సంపాదించాలంటే సేవగా చేయాల్సింది. ఏదైనా వ్యాపారమో ఉద్యోగమో చేసుకుంటే డబ్బులు వస్తాయి. చాలామంది ఈ దినాల్లో దేవుని యొక్క దాసులు దేవుని సేవను సంపాదనకు ఒక సాధనంగా వాడుకుంటున్నారు. అది ఏమాత్రం దేవుని చిత్తం కానే కాదు. మేము తెలంగాణ వెళ్ళిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఒకసారి మా ఊరికి వచ్చాం. ప్రతి ఏడు వస్తూ ఉంటాం. అందరూ రాగానే కొంతమంది మా బంధువులందరూ దగ్గరకు వచ్చి, అయ్యా రాము, మరి నువ్వు తెలంగాణ పోయి 10 ఏళ్ళు అవుతుంది కదా, అప్పటికి 10 ఏళ్ళు అయింది, ఎంత సంపాదించేవేంటి అన్నారు. ఎంత సంపాదించేవేంటి అన్నారు. నేను వెంటనే చెప్పా, సంపాదన కొరకు కాదు నేను పోయింది, ఆర్థిక సంపాదన కొరకు కాదు, ఆత్మల సంపాదన కొరకు వెళ్ళాను అన్న. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 7గురితో ప్రారంభమైన సంఘం 2002లో మంచిర్యాల. 10 ఏళ్లలో ఆ సంఘం ఎంత అయిందో తెలుసా? 45 కుటుంబాలు అయినాయి. అంటే సుమారు 90 మందికి ఎదిగింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏం సంపాదించుకున్నాం మేము? ఆత్మల సంపాదించు. కనుక దేవుని సేవ ఎప్పుడు కూడా ఆర్థిక సంపాదన కాదు. పౌలు అంటున్నాడు, నా సంపాదన ఆర్థికం కాదు. ఏంటి? ఆత్మల సంపాదన. యూదులను సంపాదించుకోవడానికి యూదునిలాగా ఉన్నాను నేను అన్నాడు. యూదులకు సున్నతి చేస్తారండి. యూదులకు ఏం చేస్తారు? తిమోతికి సున్నతి అవసరం లేదు. అయినా కానీ పౌలు తిమోతికి సున్నతి చేయించాడు. ఎందుకు చేయించాడు తెలుసా? యూదులు అంగీకరించాలంటే ఈయన ప్రసంగాన్ని, ఈయన యూదా పద్ధతులను ఏం చేయాలి? అనుసరించాలి. అందుకోసం యూదా పద్ధతుల్ని అనుసరించాలి. ఈరోజు మారు మనసు పొందిన మనం సున్నతి పొందాల్సిన అవసరం లేదు. ఎందుకని? ఆ ఆచారాల నుంచి దేవుడు మనల్ని విడిపించాడు. అయినా సరే పౌలు ఎందుకు అనుసరించాడు? యూదులు కూడా తన సువార్త విని మారు మనసు పొందాలని. ఆ తర్వాత అన్యుల దగ్గరికి వెళ్ళాడు. అన్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు అన్యుల వలే మారిపోయాడంట. ఎవరిని సంపాదించుకోవడానికి? అక్కడికి వెళ్ళి అన్యుల దగ్గరికి వెళ్ళి మత్తయి సువార్త 2వ అధ్యాయం ఏం చెబుతుందంటే అన్నావు అనుకో, అన్యులకి ఏమైనా అర్థమైందా? మత్తయి సువార్త అంటే ఏంటయ్యా? పాపం చాలా మందికి సువార్త చెప్పడం చేత కాదు. ఆడ పోగానే యోహాను 3:16 అంటారు అనమాట. యోహాను 3:16 అంటే వాడికి ఏమర్థం అయితే తెలుసా? వాళ్ళ ఊళ్ళో యోహాను ఒకడు ఉన్నాడు, ఆడికి 3 పెళ్ళాలు 16 మంది పిల్లలు. ఓహో, వాడు చెప్తున్నాడో ఈ మాట అనుకుంటారు. ఎందుకని? వాళ్ళకి బైబిల్లో ఏముందో తెలియదు. అందుకని పౌలు ఏం చేస్తాడో తెలుసా? అన్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు ధర్మశాస్త్రం ఎంత బాగా తెలిసినా ధర్మశాస్త్రంలో ఒక్క మాట కూడా ఉపయోగించడు. ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేని వారి వలే ఉంది. మరి దేంతో మొదలు పెడతాడు? సృష్టి నుంచి మొదలు పెడతాడు. సృష్టి ఎలా ఏర్పడిందంటే దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అని ధర్మశాస్త్రంలో ఉంది అనడు. ఎందుకని? ధర్మశాస్త్రం అంటే ఏంటో వాళ్ళకి తెలియదు. యూదులను సంపాదించడానికి యూదుల్లాగా మారిపోయాడు, అన్యులను సంపాదించడానికి అన్యుల వలే మారాడు. ఇక 3వ వాడు ఎవడు? మర్చిపోయారా? ఇప్పుడే చెప్పాడు. బలహీనులు. బలహీనులు సంపాదించడానికి బలహీనుడు వలే మారాడు. ఎవడే బలహీనుడు? వాడే మాంసం తిన్నోడు. పోయిన ఆదివారం చూశాం. ఆ బలహీనుడు ఏమంటున్నాడు? నేను ఆ మాంసము తిను. మరి వాడిని రక్షించుకోవాలంటే, వాడిని సువార్త చెప్పి వాడిని ప్రభువు నడపాలంటే నేను కూడా మాంసము తిను. ఈయన బలవంతుడే, కానీ బలహీనుడి కోసం ఎలా మారిపోయాడు? బలహీనుడిగా. కొన్ని మానుకున్నాడు.
కొన్ని మార్పులు. మా బంధువు ఒక ఆయన ఉన్నాడు, పాస్టరమ్మ గారి సొంత మేనమామ. ఆయన పేరు కనకరాజు గారని, మా అత్తమ్మ వాళ్ళ తమ్ముడు. ఆయన ఇప్పుడు లేడులండి, ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళాడు. విశాఖపట్నంలో అరకులోయ ప్రాంతంలో డమ్కు అనే ప్రాంతంలో దేవుని సేవ చేస్తూ ఉండేవాడు. ఆయన జనరల్గా పశుమాంసం తింటాడు. ఇక్కడ ఉన్నప్పుడు చీరాలు అక్కడ పశుమాంసం తింటే ఎవరు చర్చికి రారు. వచ్చిన వాళ్ళందరూ ఏమైపోతారు? వెళ్ళిపోతారు. మనం చెప్పాక పోయిన వారం, ఈ దూడ మాంసం దేవుడు మాకు అవసరం. కాబట్టి ఆయన అక్కడ ఎన్ని సంవత్సరాలు సేవ చేశాడో అన్ని సంవత్సరాలు పశుమాంసం తినలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా, బలహీనుల కోసం ఎలా మారిపోయాడు ఆయన? బలహీనుడే. 40 సంవత్సరాల లోపే ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన ప్రభుతో ఉన్నాడు. ఆయన భార్య ఇంకా అక్కడే సేవ చేస్తా ఉంది, ఆ కొండ జాతి ప్రజల మధ్య. మేము కూడా ఒకసారి మా పెళ్ళైన కొత్తలో వెళ్ళొచ్చాం. పౌలు చూడండి, ఎందుకయ్యా ఇంత కష్టం? ఎందుకో కష్టం చెప్తాడు చూడండి. లాస్ట్ వచనం చదువుతున్నా, 23. ఏ విధము చేతనైనను కొందరినైనా రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నా. యూదులకు యూదుడుగా, అన్యులకు అన్యుడిగా, బలహీనులకు బలహీనుడు. ఎందుకు ఇట్లా మారుతున్నావు? సందేశం మారట్లేదు, కానీ ఆయన విధానమే మారుతా ఉంది. మీకు తెలుసో తెలియదో, అమెరికా నుంచి మిషనరీలు మన రాష్ట్రానికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారో తెలుసా? వాళ్ళు ప్యాంట్ షర్ట్ వేసుకునేవాళ్ళు, కానీ మన దగ్గరికి వచ్చి పంచె కట్టారు. ఏం కట్టారు? మనలాంటి వస్త్రాలు ధరించారు. వాళ్ళు గౌన్లు వేసుకునేవాళ్ళు అక్కడ అమ్మగారు, ఇక్కడికి వచ్చి చీరలు కట్టారు. అంటే మన సంస్కృతిని వాళ్ళు అనుసరించారు. మనం ఏం తిన్నామో అది కూడా వాళ్ళు తినేవాళ్ళు. ఆ అరకులోయ ప్రాంతంలో గండు జీవుల పచ్చడి పెడతారు. నువ్వు పోతే ఏం పచ్చడి? ఓ అంటే కుదరదు, తినాలి. తింటేనే వాళ్ళు మన సువార్త వింటారు. నేను తిన్నా, ఏంటి గండు జీవుల పచ్చడి? చాలా మంది దేవుని సేవకులు గండు జీవుల పచ్చడి తింటున్నారు. ఎందుకు? కొందరినైనా రక్షించుకోవాలని. తెలుసా మీకు? ఏం చేయాలని? కొందరినైనా రక్షించు. మేము తెలంగాణలో పరిచయం చేసేటప్పుడు వాళ్ళు కారం ఎంత వేస్తారో తెలుసా? అద్దరిపోయిద్దమ్మా. వాళ్ళు చికెన్ పెట్టారంటే ఈ చేతితో కలిపితే ఈ చెయ్యి అర్ధరాత్రి 2 గంటల వరకు చెయ్యి మండుదనే. చెయ్యి మండుద్దండి. ఏం మండుద్ది? తింటుంటే కళ్ళలో నుంచి నీళ్లు కారుతా ఉంటాయి అన్నమాట. చచ్చిపోయాం 14 ఏళ్ళు మేము ఆ కారం తిని. చెయ్యే కాలుతుంటే కడుపులో ఎంత కాలుతుందో మీరు ఊహించండి. అది తినాలి మనం. ఎందుకు తినాలి? ఆత్మల రక్షణ కోసం. మనం తింటేనే వాళ్ళు తృప్తిగా దేవుని వాక్యాన్ని వింటారు. తింటేనే తృప్తిగా వింటారు. మేము ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి పోయిన తర్వాత ఆ ప్రాంతంలో ఉన్న అలవాట్లు, వాళ్ళ ఆహారపు అలవాట్లు తినాల్సి వచ్చింది. ఎండాకాలం ఏదో పోస్తారు, ఏంటమ్మా అంబల, జొన్న అంబలని పోస్తారు. అబ్బా, అది ముక్కు దగ్గర పెట్టుకుంటే ఎంత కంపు పడుతుందో, భయంకరమైన వాసన. కానీ వాడు చాలా మర్యాదగా, గౌరవంగా మర్చేవాడు. నేనైతే కళ్ళు మూసుకొని బిగబట్టుకొని తాగేవాడిని. ఎందుకు అంత కష్టపడాలి? ఆత్మల సంపాదన. మా అమ్మగారు అయితే చేతులు ఎత్తేసింది, అక్క నన్ను క్షమించి నేను తాగలేను, పక్కన పెట్టేసింది. ఇక నేను కూడా పక్కన పెడితే వాళ్ళు బాధపడతారని వాళ్ళు దాన్ని పులవ చేస్తారనమాట. ఆ ప్రాంతంలో అది పులిసిపోయి భయంకరమైన వాసన వచ్చిందనుకో. అట్లా గ్లాస్ తీసుకోగానే వాసన. అయినా సరే కళ్ళు మూసుకొని బిగబట్టుకొని తాగాడు. ఎవరి కోసం? దేవుని సువార్త కోసం. అప్పుడు వాడు సంతోషంగా మనల్ని స్వీకరిస్తాడు. పౌలు చేసింది. చివరి మాట చెప్పి నేను ముగిస్తా. ఎందుకు హక్కులు వదులుకుంటున్నాడు చెప్పండి? 1, సువార్త ప్రకటన కొరకు. 2, అందరి యొక్క రక్షణ కొరకు. యూదులకు యూదుడిగా, అన్యులకు అన్యుడిగా,
బలహీనులకు బలహీనుడిగా మారిపోయాడు. చివరి మాట, తన ఆత్మీయ క్షేమం కొరకు, తన ఆత్మీయ క్షేమం కొరకు. 23 నుంచి 27 వరకు. నేను కొన్ని హక్కుల్ని వదిలేసుకుంటున్నా. ఎందుకు వదిలేసుకుంటున్నానంటే నా ఆత్మీయ జీవితం సరిగ్గా ఉండాలని. ఏంటి? నా ఆత్మీయ జీవితం సరిగ్గా ఉండాలని. ఒక ఎగ్జాంపుల్ చెప్తా, జాగ్రత్తగానండి. దశమ భాగాల మీద ఆధారపడ్డాననుకో, నేను నా జీవనాధారం కొరకు దేని మీద? దశమ భాగం మీద ఆధారపడ్డాననుకో, నాకు అవసరం రాగానే వాళ్ళు ఈ నెలలో ఇంకా దశమ భాగం ఇలేదే అని నాకు గుర్తొచ్చింది. అదే నేను దేవుడి మీద ఆధారపడితే ఏది మంచిది? దేవుడి మీద ఆధారపడటం మంచిది. పౌలు అదే అంటున్నాడు, నా కానుకలు తీసుకునే అధికారం ఉంది, కానీ నేను వాటి వైపు చూడను. ఎందుకో తెలుసా? ఆత్మీయంగా నేను ఏమైపోతాను? బలహీనమైపోతాను. నాకు డబ్బు గుర్తు రాగానే ఈ నెలలో నా సహోదరుడు ఇంకా ఏమీ లేదు, దశంభాగం లేదే, నా మనసు పోయిందేమో. నో, నా మనసు ఎవరి మీద పోకూడదు, నేను ఎవరి మీద ఆధారపడకూడదు, నేను దేవుని మీద మాత్రమే ఆధారపడాలి. దేవుని మీద మాత్రమే ఆధారపడాలి. పౌలు చూడండి ఎంత చక్కగా తన ఆత్మీయ జీవితాన్ని చెప్తున్నాడు. చివరి వచనాల్లో అద్భుతమైనటువంటి మాటలు పౌలు రాశాడు. వాటిని మనం ధ్యానం చేసుకొని ఈ యొక్క సందేశాన్ని ముగించుకుందాం. 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 24వ వచనం. పందెమ రంగంలో పరిగెత్తే వారందరూ పరిగెత్తుతారు కానీ ఒక్కడే బహుమానం పొందుతాడు. అటువలే మీరు బహుమానం పొందినంతగా పరిగెత్తండి. పందెములో పోరాడే ప్రతివాడు అన్ని విషయాల్లో మితంగా ఉంటాడు. వారైతే క్షేమ కిరీటం కొరకు మితంగా ఉన్నారు, మనమైతే అక్షయ కిరీటం కొరకు పొందుటకు మితముగా ఉన్నాం. 26వ వచనం. నేను గురి చూడని వాని వలె పరిగెత్తేవాడిని కాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోతానేమోనని నా శరీరాన్ని నలగొట్టి దాన్ని ఏం చేస్తున్నాను? లోపరుచుకుంటున్నాను. పౌలు ఈ ప్యాసేజ్లో 2 రకాల ఆటల గురించి ప్రస్తావించాడు. ఒకటి పరిగెత్తే పోటీ, రన్నింగ్ పోటీ. రెండవది బాక్సింగ్. ముందు చూసారా టీవీలో ఏమంటారు? బాక్సింగ్. ఎందుకంటే కొరింథీ పట్టణంలో 2 క్రీడలు జరిగేవి. ఒకటి ఒలింపిక్స్ జరిగేవి, ఇప్పుడు జరుగుతున్న ఒలింపిక్స్ అప్పుడు స్టార్ట్ అయినాయి, గ్రీకులు ప్రారంభించారు. రెండవ రకమైన ఆట ఏంటంటే ఇస్లామియన్ గేమ్స్ అని జరిగేవి. ఆ గేమ్స్లో 2 ప్రాముఖ్యమైన గేమ్స్ని ఎగ్జాంపుల్గా చెప్తున్నాడు. మొట్టమొదటి గేమ్ ఏంటంటే రన్నింగ్ రేస్. చాలా మంది పరిగెత్తుతారు, బహుమానం అందరికా ఒక్కడిగా? ఒక్కడికే అన్నాడు. అంటూ మీరు పరిగెత్తున్నారు కదా విశ్వాస యాత్రలో, బహుమానం పొందినంతగా పరిగెత్తండి అన్నాడు. రెండవది, బహుమానం పొందాలంటే, బాగా పరిగెత్తాలంటే, కిరీటం పొందాలి అంటే ఏం చేయాలంట? మితముగా ఉండాలి. అండర్లైన్ చేయండి. ఏం చేయాలి? మితం. బాగా రన్నింగ్ పోటీ చేసేవాడు నాలాగా లావుకుంటే బాగా పరిగెత్తాడా? సన్నగున్నాడు బాగా పరిగెత్తాడా? నాలాంటి రన్నింగ్ పోటీకి పనికిరాడు. రన్నింగ్ పరిగెత్తేటువంటి వాడు తిండి విషయంలో ఏం చేయాలి? మితంగా ఉండాలి. ఐస్ క్రీములు, స్వీట్లు తినకూడదు. ఎవరన్నా ఐస్ క్రీమ్ తీసుకోండి అంటే, సారీ, థ్యాంక్ యూ, నేను తీసుకోను. ఎందుకు తీసుకోనంటే నేను రేపు ఏం చేయాలి? పరిగెత్తాలి. ఒక గమ్యం చేరాలి అంటే తప్పనిసరిగా మితంగా ఉండాలి. పౌలు అంటున్నాడు, వాళ్ళైతే క్షయమ కిరీటం కొరకు మితంగా ఉన్నారు, మనమైతే అక్షయ కిరీటం కొరకు మనం కూడా మితంగా ఉండాలి. ప్రతి గేమ్కి 2 ఉంటాయండి. ఏంటి 2 అంటే, ఒకటి ఆ గేమ్కి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఉంటాయా? ఉండవా? కంపల్సరీ రూల్స్. రెండవది డైటింగ్ చేయాలి. డైట్ కంట్రోల్ చేసుకో, తినే విషయంలో పరిమితం ఉండాలి, అదే సమయంలో రూల్స్ కూడా పాటించాలి. అది ఏ గేమ్ అయినా. నువ్వు ఏ గేమ్ అయినా ఆడేటప్పుడు తిండి విషయంలో కంట్రోల్ ఉండాలి, ఆ గేమ్ యొక్క సూచనలు తప్పనిసరిగా పాటించాలి. క్షేమ కిరీటం అంటే ఏంటి? ఆ రోజుల్లో పూల కిరీటం పెట్టేవాడు. పుష్పగుచ్చం అంటారు కదా. సాయంత్రానికి ఏమైంది? పూల కిరీటం వాడిపోయి. వారైతే వాడిపోయే కిరీటం కొరకు అంత కష్టపడుతుంటే, అర్థమైందా? వాడబారని కిరీటం కొరకు మనం ఎంత డైటింగ్ చేయాలి, మనం ఎంత సూచనలు చక్కగా పాటించాలి.
ఇది ఏ ఆట గురించి చెప్పాడు ఇప్పుడు దాకా? రన్నింగ్ గురించి. దేని గురించి? రెండో చూడండి, రెండో ఆట ఏంటి? బాక్సింగ్. 27వ వచనం, గాలిని కొట్టినట్టు నేను. చూడండి, బాక్సింగ్ చేసేవాడు ముందు ఒకటి పెట్టుకొని షూట్ కొడతా ఉంటాడు అన్నమాట. అంటే వాడు దేన్ని కొడుతున్నాడు? గాలి కాదు, దాని ముందు ఒక వస్తువు ఉంటుంది, ఇసుకతో నింపబడినటువంటి ఒక సంచి ఉంటుంది అనమాట. దాన్ని ఏం చేస్తూ ఉంటాడు? గుద్దుతూ ఉంటాడు. అంటే వాడి గురి ఉన్నది. పౌలు అంటున్నాడు, గురి లేకుండా నేనేదో గాలిని కొట్టినట్టు కొడతలా, నాకు ఒక గురి ఉన్నది, నాకు ఒక గమ్యం ఉన్నది, వాడికి ఒక లక్ష్యం ఉన్నది. ఏంటి పౌలు యొక్క గురి? పౌలు యొక్క గురి పరలోక రాజ్యంలో దేవుడిచ్చే అక్షయ కిరీటాన్ని నేను పొందుకోవాలి. పరలోక రాజ్యంలో ప్రవేశించడం కాదు గురి. నువ్వు మారు మనసు పొందితే ఆల్రెడీ నువ్వు పరలోకంలో ప్రవేశిస్తావు. ప్రవేశించిన తర్వాత అక్కడ ఏం పొందుకోవాలి? అక్షయ కిరీటం. కాబట్టి నేనేం చేస్తున్నానంటే, ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడిని అయిపోతానేమో అని నా శరీరాన్ని ప్రతిరోజు నలగొట్టుకుంటున్నాను. తిండి బాగా తింటే బాగా నిద్రపోతుగా మారతానేమో, చెడ్డ కోరికలు కలుగుతాయని తిండి కొంచెం తగ్గించుకుంటున్నా. శారీరక కోరికలు, లైంగిక వాంఛలని, వ్యభిచార పాపంలో పడిపోకుండా నా శరీరాన్ని ఏం చేస్తున్నాను? నేను నలగొట్టుకుంటున్నాను. ఒక ప్రశ్న వేసి నేను ముగిస్తాను. నీ శరీరం నీకు లోబడుతుందా, లేకపోతే నువ్వు నీ శరీర ఆశలకి లోబడుతుందా? దేవుని బిడ్డలారా, మన శరీరాన్ని మనం అదుపులో ఉంచుకోవాలి, కానీ మనం పోయి శరీర అదుపులోకి వెళ్ళకూడదు. కళ్ళు ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి ఇంతవరకు విన్న వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పౌలు కానుకలు స్వీకరించే స్వాతంత్రం ఉంది, అయినప్పటికీ దాన్ని వదులుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? ఒకటి, సువార్త ప్రకటించడానికి. మారు మనసు పొందిన దేవుని బిడ్డలారా, సువార్త ప్రకటిస్తున్నావా? నువ్వు ఒక్కరికైనా నీ సాక్ష్యం ఇస్తున్నావా? సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అని పౌలు అంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభు, ఆత్మల భారము నాకు దయచేయి నాయన, సువార్త ప్రకటించడానికి నన్ను భారముతో నింపు ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. చూడండి, యూదులకు యూదుడుగా, అన్యులకు అన్యుడుగా, బలహీనులకు బలహీనుడుగా మారాడు. నీకు కూడా అలాంటి ఆత్మల భారం ఉన్నదా? నీ సంపాదన ఆర్థిక సంపాదన, ఆత్మల సంపాదన పరిశీలన చేసుకో, ప్రార్థన చేసుకో ప్రభు దగ్గర. ప్రభువా, నాకు సహాయం చేయి. ఆర్థిక సంపాదన మీద మనసుంచకుండా ఆత్మల సంపాదన మీద మనసుంచడానికి సహాయం చేయమని ప్రార్థన చేసుకుందాం. చివరిగా, నీ శరీరాన్ని నువ్వు నలగొట్టుకుంటున్నావా? చెడ్డ కోరికలతో నీ మనసు పెట్టరేగిపోతున్నదా? నీ శరీరాశలకు నువ్వు లోబడుతున్నావా, లేకపోతే నువ్వే నీ శరీరాన్ని కంట్రోల్లో ఉంచగలుగుతున్నావా? ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మితంగా ఉండటానికి నాకు సహాయం చేయి. అక్షయ కిరీటం పొందడానికి నన్ను నేను నలగొట్టుకునే కృప దయచేయమని ప్రార్థన చేసుకుందాం. పౌలుకి ఆ కానుకలు స్వీకరించే స్వేచ్ఛ ఉన్నది, అయినా దాన్ని ఆయన వదులుకుంటున్నాడు. కారణం, సువార్త విజృంభించాలని, వ్యాప్తి చెందాలని, అందరూ రక్షింపబడాలని, తను ఆధ్యాత్మికంగా క్షేమంగా ఉండాలని. ప్రేమగల మా తండ్రి, 1 కొరింథీ 9వ అధ్యాయం ఈరోజు మేము ధ్యానించడానికి మీరు మాకు సహాయం చేశారు, మీకు వందనాలు. మీ బిడ్డలంగా మేము ప్రభువా, సువార్త వ్యాప్తి కొరకు మా జీవితాలను మేము సమర్పించుకోవడానికి సహాయం చేయండి. యూదులకు యూదుల్లా, అన్యులకు అన్యుడిగా, బలహీనులకు బలహీనుడిగా పౌలున్నాడు ప్రభువా. ఆ రీతిగా మేము ప్రభువా కొందరినైనా రక్షణలోకి నడిపించాలని, ఆర్థిక సంపాదన కొరకు కాక ఆత్మల సంపాదన భారముతో మమ్మల్ని నింపండి నాయన. ఇతరులకు ప్రకటించాక నేను భ్రష్టుడైపోతానేమోనని తన శరీరాన్ని ఉపవాస ప్రార్థనల ద్వారా నలగొట్టుకుంటున్నటువంటి ఆ పౌలుని మాకు మాదిరిగా చూపించారు. మేమెన్నడూ శరీరాశలకు లోబడిపోకుండా శరీరాన్ని మేము లోపరుచుకునే కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇంతవరకు ఈ వాక్యమైన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు యేసు రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలంత నాశనము కలుగునుగాక. హల్లెలూయా, స్తుతి స్తోత్రం, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మమైన సహవాసం సదాకాలం మనకు తోడై ఉండునుగాక. ఆమేన్.